హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆద్య సాత్విక. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మనం బాలనాగమ్మ కథను తెలుసుకుందాం. ఒకానొక కాలంలో సుప్రసిద్ధమగు 100 ఆమడల విస్తీర్ణం గల భూచక్ర పట్టణ సామ్రాజ్యాన్ని నవభోజరాజు పరిపాలిస్తున్నాడు. ఆయన పట్టపురాణి భూలక్ష్మీదేవి. ఆ దంపతుల సుగుణ సంపదలకు కొదవ లేదు, కానీ వారికి సంతానం లేదు. అందుకు వారు మ్రొక్కని దేవుళ్ళు, తిరగని క్షేత్రం లేదు. భూలక్ష్మీదేవి తమ రాజ్యానికి 12 ఆమడల దూరంలో ఒక పర్వతంపై జంటకముని అనబడు మహామునిని గుర్తించి విన్నది. భర్త అనుజ్ఞ తీసుకుని జంటకముని దర్శనానికి వెళ్ళింది. సంతానం లేమిని విన్నవించుకున్నది. సంతాన ప్రాప్తి కలిగేలా ఆశీర్వదించమన్నది. ముని మనోనేత్రంతో పరిశీలించాడు. ఆడబిడ్డ పుడితే తల్లికి గండము, మగబిడ్డ పుడితే తండ్రికి గండము అని గ్రహించాడు. అమ్మా లక్ష్మీదేవి, నీకు సంతానం అనుగ్రహించడం నా చేత కాదు. నీకు సంతానం కలిగే ఉపాయం చెబుతాను విను. ఈశాన్య మూలన యోగమునీంద్రుని గట్టున ఉన్నది. ఆ గట్టు వద్దన మధ్య మానులున్నవి. ఆ మానులు నడుమ ఒక పుట్ట ఉన్నది. పుట్ట మీద బాల మామిడి చెట్టు ఉన్నది. ఆ చెట్టున పళ్ళు విరకాచి ఉన్నవి. పుట్టకు చెట్టుకు దండం పెట్టుకుని చెట్టున గల పళ్ళు 7 కోసుకుని నీ పట్నం వెళ్ళు. ఉదయాన స్నానం చేసి 7 పళ్ళ రసాలను తీసి త్రాగు. సంతానం కలుగుతుంది.